గెలిచిన జోష్న దీపను అవమానిస్తూ మాట్లాడిన మాలిని చెంప పగలగొట్టిన దక్షిణామూర్తి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్నలో మార్పు రావాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా జోష్న దీప ఇద్దరు కుకింగ్ పోటీలో పాల్గొన్న తర్వాత జోష్న ఉద్దేశం ఏంటి? దీప వంటకాల్ని చెడగొట్టడమే. అదే ఉద్దేశంతో దిగిన జోష్న దీప ఏ వంటకం చేసినా ఒక దాంట్లో ఉప్పు వేసేయడం, ఒక దాంట్లో వాటర్ పోసేయడం చేస్తుంది. ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? తాత పరువని ఆలోచించొద్దు, తాత ప్రాణమని ఆలోచించు అంటూ తన మాటలతో మోటివేషన్ చేసేసరికి జోష్నను మాట ఇవ్వమని అడగడంతో జోష్న ముందు నిరాకరించిన ఇంకా తర్వాత అయితే దీప చేతిలో చేయి వేసి నేను నీకు సహాయం చేస్తాను దీప అంటూ ఇంకా అన్నీ కూడా చాలా టకటక మొత్తం కోసేసి దీపకు అవసరమైనప్పుడు తనకు కావలసినవి తన చేతికి అందిస్తూ చాలా సహాయంగా ఉంటుంది. 2 పొయ్యిల మీద 5 వంటలు చేయాలి. అప్పటికే అరగంట టైం అయిపోయింది కాబట్టి మిగిలిన 3 వంటలు చేసేస్తూ ఇద్దరు కూడా హడావిడిగా ఉంటారు. హడావిడిగా ఉండేసరికి వంటలన్నీ కూడా చక్కగా పూర్తయిపోతాయి. 5 వంటలు కూడా పూర్తయిపోవడం, ఇంకా దీప ఇటు జోష్న ఇద్దరు కూడా డెకరేషన్ చేస్తారు. అంటే అవన్నీ బౌల్స్ అన్నీ కూడా పెట్టి కర్రీస్ కొంచెం 5 బౌల్స్ ఒక పెద్ద ట్రైలో పెట్టి అన్నీ కూడా డెకరేట్ చేసి ఇంకా తీసుకెళ్ళి జడ్జెస్ ముందైతే పెట్టేస్తారు. అప్పటికి దీపకి చాలాసేపటి నుంచి 1 అవర్ నుంచి నిలబడి ఉంది కదా. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు అంతసేపు నిలబడి ఉండలేరు కాబట్టి దీపను తీసుకొచ్చి బావా దీపను కూర్చోబెట్టు అనగానే దీపను తీసుకొచ్చి కార్తీకు అక్కడ కూర్చోబెడతాడు. కూర్చోబెట్టేసరికి ఇంకా దీప పారిజాతం పక్కన కూర్చుంటుంది. ఇక్కడ మాలిని వాళ్ళ చెఫ్ ఉన్నాడు కదా, తాను కూడా వంటలు పూర్తి చేసి తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడతాడు, జడ్జెస్ ముందు. డెకరేషన్ ఏమీ చేయడానికి టైం సరిపోదు. ఎందుకంటే ఇక్కడ జోష్న దీప గెలవాలి అన్న ఉత్తేజంతో చేశారు. అటుపక్క చెఫ్కి సహాయం చేసేవాడు కొంచెం ఆలస్యంగా చేయడంతో సో వంట అవ్వడానికి 1 అవర్ టైం సరిపోతుంది కానీ డెకరేట్ చేయడానికి టైం సరిపోకపోవడంతో ముందు చెఫ్ చేసిన వంటలన్నీ కూడా టేస్ట్ చేస్తారు. నాట్ బ్యాడ్ అని చెప్పి అనుకుని ఇంకా దీప చేసిన వంటలు టేస్ట్ చెక్ చేసేసరికి ఇంకా టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీప కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటుంది కదా, సో దానివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా తిన్న టేస్ట్ రాకుండా డిఫరెంట్ టేస్ట్ వచ్చేసరికి వాళ్ళు ఒక్కొక్క స్పూను తినడంతో మా వాళ్ళలో వాళ్ళు కుసకుసలాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీప ఇంక ఇక్కడ కూర్చుని ఉంది కదా, బావా అని చెప్పాను కానీ ఏం కాదు దీప, నువ్వేం టెన్షన్ పడకు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే అంటాడు. ఇంకా అలా అన్న తర్వాత జడ్జెస్ దీప ఫుడ్ అంతా కూడా టేస్ట్ చూసిన తర్వాత ఫుడ్ చాలా టేస్ట్గా ఉంది అనేసరికి జడ్జెస్ ఇద్దరు వంటకాల్లో ఎవరి వంటకం బాగుంది అని చెప్పి అక్కడ ఉన్న వేరే ఉన్నాడు కదా ఈ అసోసియేషన్ మొత్తానికి హెడ్, అతను అడిగేసరికి ఇది మేము కొంచెం సేపు అయ్యాక చెప్తాను అంటూ చెప్తారు. కొంచెం సేపు అయ్యాక అంటే అవార్డు ఎక్కడైతే ఇస్తామో అక్కడే చెప్తాను అని చెప్పి చెప్పడంతో సరేనని ఇంకా వాళ్ళు కాస్త అవార్డు ఫంక్షన్ దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా అవార్డు ఫంక్షన్ దగ్గరికి వచ్చి అక్కడ అవార్డు ఇచ్చే చోట చెప్తాము అని చెప్పారు కదా, సో అక్కడే చెప్పడానికి అంతా కూడా సిద్ధమయ్యేసరికి దీప కార్తీక్ ఇద్దరు కూడా టెన్షన్ పడతారు. బావా ఏం కాదు కదా అనగానే నువ్వేం కంగారు పడకు దీప, ఏం జరగదు, మనమే పోటీలో గెలుస్తాము, ఆ నమ్మకం ఉంది. అయినా నీ వంట మీద నీకు నమ్మకం లేదా? నువ్వు బాగా చేస్తావు కదా వంట అనగానే నేను చెఫ్నైతే కాదు కదా బావా అనగానే చెఫ్లు కూడా ఒకప్పుడు ఇళ్లల్లో చేసినా నచ్చవు, నువ్వు వంటలు చేసేదానివి, అక్కడ అందరికీ చక్కగా కడుపు నింపేదానివి, నీ టేస్ట్ గురించి తెలుసు కదా, సో నీ టేస్టు నీ వంటలు అన్నీ బాగుంటాయి, నువ్వు దాని గురించి ఆలోచించుకో అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే చెప్పడంతో సరే బావా అని ఇంకా దీప టెన్షన్ పడదు. ఎందుకంటే కడుపుతో ఉంది కదా, సో కడుపుతో ఉన్న వల్ల టెన్షన్ పడకూడదు అని చెప్పి కార్తీక్ చెప్తూ ఉండేసరికి సరే బావా అని చెప్పనగానే
సరే, మనమంతా కూడా అవార్డు ఇచ్చే చోటకి వెళ్ళాలి, పదండి అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా కూర్చుంటారు. చూడు దీప, నీ శక్తికి మించి నువ్వు చేశావు, టెన్షన్ పడకమ్మా, అంతా మన మంచికే జరుగుతుంది. నీతి న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎవరిని గెలిపించాలో ఏంటో ఆ భగవంతుడికి తెలుసు అంటూ సుమిత్ర కాస్త చెప్తుంది. చెప్పడంతో అవార్డు విన్నర్ ఎవరంటే శివనారాయణ గారు హోటల్లో జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో సీఈఓ పోటీ చేసింది. తను ఒక చెఫ్ కూడా కాదు, కానీ చివరి క్షణంలో ఆ కంపెనీ తరపున అంటే ఆ రెస్టారెంట్ తరపున రావాల్సిన చెఫ్ కాస్త హ్యాండ్ ఇవ్వడంతో అతను అమ్ముడు పోవడంతో మరొక వ్యక్తిని తీసుకున్నారు. అది సీఈఓ అవ్వడం, అలాగే శివనారాయణ గారి మనవరాలు అవ్వడం గొప్ప విశేషం. అయినా సరే వాళ్ళ స్థాయి అంతస్తు అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు ఎలా అయినా రెస్టారెంట్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని, నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఒక పక్క సీఈఓ అయిన దీప గారు, మరొక పక్క శివనారాయణ మనవరాలైన జోష్న గారు ఇద్దరూ కలిసి ఇంత చక్కగా వంటలు చేశారు. ఇంత చక్కగా వంటలు చేయడం వల్ల వాళ్ళు అనుకున్న స్థాయికి చేరుకున్నారు. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది శివనారాయణ గారు. నిజంగా జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఫుడ్స్ గురించి పక్కన పెట్టిన సీఈఓ గారు ఈ ఫుడ్ టేస్ట్ని అక్కడ కూడా వాళ్ళకి చెప్తారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి ఇంకా జడ్జెస్ అయితే చెప్తారు. మాలినికైతే ఈ ఫుడ్ టేస్టు, ఈ మాలిని గారి ఫుడ్ మీరు ఎంచుకున్న చెఫ్ సరిగ్గా లేడండి, అసలు ఫుడ్స్లో అసలు ఏమీ బాగోలేదు, ఫుడ్ అసలు ఏమీ బాగోలేదు అని చెప్పనగానే ఇంకేం మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇంకా అవార్డు తీసుకోవడంతో మాలిని చేతుల మీదుగా అవార్డు తీసుకుందాము అన్న ఉద్దేశంతో అవార్డు తీసుకుని ఇంకా కిందకు వచ్చిన తర్వాత చిటికిలు వేసి పిలుస్తుంది మాలిని. ఏంటి, బాగానే ప్లాన్ చేశారే, నేను మీ చెఫ్ను కొనేసి మీరు ఓడిపోవాలని చేస్తే కావాలని మీరు సీఈఓని మీ మనవరాలతో బాగానే వంటలు చేయించేశారు శివనారాయణ బాబాయ్ అని చెప్పనేసరికి, నువ్వు ఎత్తు వేస్తే ఎత్తుకు పై ఎత్తు నేను వేయగలను, నాకు ఒక గుణపాఠం బాగా చెప్పావు, ఎవరిని నమ్మకూడదు అని. నాతో ఉన్న వాళ్ళు నా వాళ్ళు కాదు, నా ఇంట్లో ఉన్న వాళ్ళే నా వాళ్ళు అని నాకు మరొక్కసారి తెలిసింది. నేను ఇన్ని రోజులు జీతం ఇచ్చి అందరూ నా వాళ్ళే, నా గొప్ప కోసం, నా గురించి, నా పరువు గురించి ఆలోచిస్తారు అని ఎంతగానో తాపత్రయపడ్డాను, ఎంతగానో ఆలోచించాను. కానీ ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది, ఎవరు కూడా నా వాళ్ళు కాదు, నాతో ఉన్న వాళ్ళు నా వాళ్ళు అన్నట్టు నాకు తెలిసింది అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు ఓడిపోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశానంటారా? ఖచ్చితంగా మీరు అదే చేశారు మాలిని గారు అంటూ దీప మాట్లాడుతుంది. నేనేం తప్పు చేశాను దీప అనగానే, మీరు మా చెఫ్ని కిరణ్ని మీరు డబ్బులు ఇచ్చి కొనడం ఏంటి అంటే కావాలని, అంటే మీ హోటల్లో సరిగ్గా కుక్ చేసే చెఫ్ లేడు, ఎక్కడ మా చెఫ్తో పోటీ పడాల్సిన చెఫ్ మీ దగ్గర లేడు కాబట్టి పోటీ పడితే ఎక్కడ ఓడిపోతాము అన్న ఉద్దేశంతోనే కదా మాకు వంట చేయడానికి వచ్చిన చెఫ్ని మీరు డబ్బులు ఇచ్చి మీ వైపు లాక్కున్నారు. వాళ్ళకి నీతి నిజాయితీ లేదు, తిన్న ఉప్పుకి విశ్వాసం లేదు. తనకు ఎన్నోసార్లు ఇబ్బంది కలిగితే తాతయ్య గారే సహాయం చేశారు, అయినా ఆ కృతజ్ఞత లేకుండా ఎవరు బిస్కెట్ వేస్తే కుక్క వాళ్ళ వైపు తోక ఊపినట్టుగా మీరు 2 లక్షల రూపాయలు వేసి రమ్మనగానే వచ్చేశాడు. ఇది మీ దగ్గరైనా ఉంటాడు అన్న గ్యారంటీ లేదు. మనల్ని నమ్మి మనల్ని ప్రేమించిన వాళ్ళు, మన మీద పూర్తి నమ్మకం ఉన్న వాళ్ళే మన దగ్గర ఉంటారు. అంతేగాని ఇలా డబ్బు కోసం ఆశపడి మా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన వాడు రేపన్న రోజున మేము మరొక 1,00,000 ఎగస్ట్రా ఇస్తాము వచ్చేసేయంటే మిమ్మల్ని నిర్దాక్షిణంగా వదిలేసి మా దగ్గరికి వచ్చేస్తాడు. నిలకడలేని ప్రయాణం, నిలకడలేని మనస్తత్వం, నిలకడలేని మనసు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఒక చోట నిలకడగా ఎక్కడ ఉండలేరు అంటూ మాట్లాడేసరికి, ఏంటి దీప, ఏంటి మీరు గెలిచారని లెక్చర్లు ఇస్తున్నారా? మేము గెలిచామని లెక్చర్లు ఇవ్వట్లేదు. మీ మనస్తత్వం ఎలా ఉందో, మీరు ఎలాంటి వాళ్ళో, మీ బుద్ధి ఏ రకంగా ఉందో
చూశాక నాకు అర్థమవుతుంది. ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు. కడుపుతో ఉన్న ఒక ఆడదాన్నైనా సరే మా కంపెనీని గెలిపించుకోవాలి అన్న ఉద్దేశంతోనే గంటసేపు ఒక చోట నిలబడలేని ఆరోగ్యం నాది. అయినా అలాంటిది ఓపిక తెచ్చుకుని కళ్ళు తిరుగుతున్నా కంట్రోల్ చేసుకుని నేనిక్కడ నిలబడి వంట చేశాను అంటే కేవలం తాతయ్య గారి గురించే. తాతయ్య గారి గురించి, తాతయ్య గారి పరువు ప్రతిష్ట నాకు ముఖ్యం అనుకున్నాను కాబట్టే కదా నేను ఇక్కడ ఉండి మరీ వంట చేశాను అంటూ ఇంకా దీప మాట్లాడేసరికి ఒక్కసారిగా మాలిని అయితే షాక్ అవుతుంది. అయినా మీరు మోసం చేశారు. మీరు ఒకటేనా, మనవరాలా చూడలేదు, ఒక పని మనిషిని తీసుకొచ్చి CEO స్థానంలో కూర్చోబెట్టారు, మనవడిని తీసుకొచ్చేమో డ్రైవర్ని చేశారు. ఇలా ఎవరికి వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ఎక్కడికక్కడ వాళ్ళకి బానిసలుగా చేసుకుంటున్నారు శివనారాయణ గారు. ఏంటి బాబాయ్, నేను చెప్పింది ఏమన్నా అబద్ధం ఉందా? మీ సొంత మనవడు ఎక్కడుండాలి? ఒకప్పుడు ఈ దీపను పెళ్లి చేసుకోకముందు CEO స్థానంలో ఉండాలి. దీపను పెళ్లి చేసుకోవడం వల్ల మీరు CEO స్థానంలోంచి బయటికి గెంటేయడమే కాకుండా ఇంటిని కూడా వదిలి వెళ్ళిపోమంటే మీ కూతురు, అదే ఆ కాంచనక్క, నిర్దాక్షిణంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అది వాళ్ళ పంతం పట్టింపంటే ఈరోజు తన కొడుకు కాళ్ళ మీద, కోడలి కాళ్ళ మీద నిలబడి తన్ను తాను నిలదొక్కుంటుంది అంటూ మాట్లాడేసరికి, అవును అయితే ఏంటి ఇప్పుడు అనగానే, మీది ఒక నిలకడలేని మనస్తత్వం. ఎదుటి వాళ్ళకి కాదు, మీరు అహంకారానికి నిలువెత్తు రూపం అంటూ ఇంకా నోటుకొచ్చినట్టల్లా మాలిని మాట్లాడేసరికి, ఎంతైనా ఒకప్పుడు దక్షిణామూర్తి ఇటు శివనారాయణ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒకరంటే ఒకరికి ప్రాణం కదా. ఇంకా శివనారాయణని అలా తన కోడలు కించపరుస్తూ బాధ పెడుతూ మాట్లాడేసరికి తట్టుకోలేక వెంటనే మాలిని అంటూ గట్టిగా పిలిచి చెంప పగలగొట్టేసరికి, మామయ్య అని చెప్పాను కానీ నోరు మూసేయి. తప్పు మనం చేసి వాళ్ళనంటావేంటి? తప్పు మనం చేయలేదా? మనం లేట్ చేయలేదా? కావాలనే లేట్ చేశాం కదా. వాళ్ళు సరైన సమయానికి భోజనం చేస్తారన్న విషయం తెలుసు కదా. తెలిసిన తర్వాత అయినా సరే మనం సరైన సమయానికి బయలుదేరితే ఈ ఇబ్బంది ఉండేది కాదు, ఇంత గొడవ జరిగేది కూడా కాదు అంటూ మాట్లాడేసరికి, ఏంటి కాదు, ఇంత గొడవ జరిగింది అంటే తిండి విషయంలోని, ఇంకా వేరే విషయం, ఫుడ్ విషయంలో, కాంపిటీషన్ విషయంలోనే ఇంత తగాదా వచ్చింది అంటూ మాట్లాడేసరికి ఇంకా మాలిని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. దీప, కార్తిక్ వాళ్ళు అవార్డు తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో అమ్మ జోష్న అంటూ జోష్నని ఇటు దీపని ఇద్దరిని కూడా హత్తుకుంటాడు. చాలా సంతోషపడతారు అందరూ కూడా. నువ్వు చాలా గొప్పదానివమ్మా, చాలా గొప్పగా ఆలోచిస్తావు. ఎందుకంటే నీ ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా నా కంపెనీ పరువు ప్రతిష్ఠ కోసమే ఆలోచించావు. నువ్వు ఆలోచించేది ఎంత పెద్ద రిస్క్ అని అనుకున్నా కానీ అది నువ్వు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ మాట్లాడేసరికి, సరే అని ఇంకా నేను తొందరపాటు నిర్ణయం తీసుకోను మావయ్య అని చెప్పి ఇంకా మాలిని అయితే దక్షిణామూర్తికి క్షమాపణ చెప్పేసేసరికి ఇంకా కార్తీక్, దీప వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా సంతోషపడతారు. ఇప్పుడు నాకు చాలా సంతోషం ఉందిరా కార్తీక్. సూరజ్, నువ్వు నా మనవడి లాంటి వాడివే. నువ్వు జోష్నను ఒప్పించడం జోష్న వల్ల కాదు కాబట్టి జోష్న దీపని ఎంచుకోవడం. చివరి క్షణంలో ఏం జరుగుతుందో పోటీ జరగకుండానే అవార్డు వాళ్ళ చేతిలో పెట్టాలని ఎంతో బాధపడ్డాను. కానీ మీరు నాకు వెన్నుంటి నడిపించడం వల్ల నేను అవార్డుని పొందుకోగలిగాను అనగానే, అది మా బాధ్యత తాతయ్య గారు, మా రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఏ CEOగా కంపెనీ బాధ్యతలు స్వీకరించాలి. తను మీ మనవరాల స్థానంలో గొప్ప స్థాయికి వచ్చింది కదా అనగానే, చాలా ప్రౌడ్గా ఉంది దీప. నిజంగా నీ పక్కన ఉంచి జోష్న నువ్వు ఇద్దరు కలిసి పనిచేయడం నాకెంతో చక్కగా అనిపించింది. నువ్వు చేసే వంట చూడాలా, జోష్న కట్ చేసే వైపు చూడాలా అర్థం కాని పరిస్థితిలోనే
ఇంకా చాలా చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేయడం అంతా కూడా చెప్పారు. ఇంకా జడ్జెస్ కూడా మీకే మొగ్గు చూపడంతో చాలా సంతోషం అనిపించింది అంటూ శివన్నారాయణ మాట్లాడేసరికి ఒక్కసారిగా దీప, కార్తీక్, జోష్న అందరూ కూడా చాలా చాలా సంబరంగా చాలా సంతోషంగా ఉంటారు. సరే, ఈవినింగ్ అంతా మీకు నచ్చినట్టు పార్టీలకి వెళ్ళండి అనేసరికి ఎక్కడికి వెళ్ళేదేమీ లేదు తాత అని చెప్పాను. కానీ అమ్మ దీప, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నీకు చాలా స్ట్రగుల్ అయింది, నువ్వు చాలా స్ట్రగుల్ అనుభవించావు, వెళ్ళమ్మా దీప అని చెప్పనేసరికి కార్తీక్ దీపం తీసుకుని ఇంటికి వెళ్ళు అనగాని సరే తాత అని చెప్పి దీపం తీసుకుని కాస్తే ఇంటికి వచ్చేస్తారు. ఏంట్రా మళ్ళీ చేస్తాను అంటూ పెట్టేసావాను కానీ చాలా టెన్షన్ సిచ్యువేషన్ నడిచిందమ్మా. అక్కడేమో మనం తీసుకొచ్చిన చెఫ్ ఏమో మాలిని గారు 2 లక్షల రూపాయలకో 3 లక్షలకో వాడిని కొనేశారు. మనకు తీరా మోసి చూస్తే చెఫ్ లేడు, వంట ఏమో చెయ్యమని చెప్తున్నారు. ఒకవేళ మనిషి లేదంటే ఓడిపోయామని ఒప్పుకొని వాళ్ళకి అవార్డు ఇవ్వమని చెప్తున్నారు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో సూరజు జోష్న పేరు చెప్పాడు. జోష్నకు వంట రాదు కదరా, కాఫీ పెట్టడం కూడా రాదు కదా. అదే కదా, అందుకు తెలివిగా జోష్న ఏం చేసింది, దీపని ఎంచుకుంది. దీప వంట చేస్తూ ఉంటే జోష్న పక్క నుండి హెల్ప్ చేశాడు. ఇంకా తాతయ్య దృష్టిలో దీప జోష్న ఇద్దరు కూడా కలిసి ఇలా కలిసికట్టుగా ఉండి ఇద్దరు కూడా మంచిగా అందరినీ సంతోష పెట్టాలని ఇంకా ఇద్దరు కూడా చాలా ఆలోచనతో ముందు చూపుతో తాతయ్యని గెలిపించారంటూ కార్తీక్ చెప్పేసరికి దీప నువ్వా సీఈఓగా ఉంటూ పైగా కడుపుతో ఉండి ఇదంతా ఎందుకమ్మా అనగానే తప్పదత్తయ్య, తాతయ్య గారి గౌరవం కాపాడడం కోసం నేను ఆ మాత్రం చేయకపోతే తప్పదు అనేసరికి ఎంతైనా మళ్ళీ నాకు సీఈఓ స్థానం ఇచ్చారని కానీ అది నువ్వు సొంతం చేసుకున్నావు దీప. నేను సొంతం చేసుకుంటే ఏముందత్తా, నేను సొంతం చేసుకోవడంతో పాటు నాలో టాలెంట్ ఉందని ఆయన గుర్తించారు కదా అని చెప్పి మాట్లాడడంతో సరే కాలు చేతులు కడుక్కురండి, భోజనం చేద్దురు కానీ అని చెప్పనేసరికి సరేనని ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి గులాబ్ జాములు చేసి పెడుతుంది. ఎందుకంటే వీళ్ళు గెలిచొస్తారని కప్పు గెలిపించుకునే వస్తారు అన్న విషయం తెలుసు కదా కాంచనకు. సో అందుకని చేయించేసరికి దీప ఈ స్వీట్ తినమ్మా అని చెప్పాను కానీ ఇప్పుడేం వద్దత్త అత్తయ్య అని చెప్పనేసరికి లేదు తినాల్సిందే అంటూ స్వీట్ని కాస్త కాంచన నోటికి తినిపించడంతో చాలా సంతోషంగా ఉంటారు ఇద్దరు కూడా. వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు. వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ కూడా చాలా సంబరంగా ఉంటారు. ఇంకా జోష్న ఇలా ఎందుకు చేసిందా అని పారిజాతం కాస్త జోష్నను నిలదీస్తుంది. నువ్వెందుకే ఆ దీపతో చేతులు కలిపి వంటలన్నీ చకచకా చేయడానికి సాయం చేశావు, నువ్వు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి? ఖచ్చితంగా కప్పు గెలవకూడదు, ఓడిపోవాలి అన్న ఉద్దేశంతోనే కదా వెళ్ళావు. మరి అక్కడ దీప ఏం మాయ చేసింది అనగానే తాత పరువు గురించి చెప్పింది, తాత చూపించే ప్రేమ గురించి చెప్పింది, మన మీద నమ్మకం పెంచుకున్న నమ్మకం గురించి చెప్పింది. దీప నాకు మోటివేషనల్ స్పీచ్ అక్కడ ఇవ్వడం వల్లే నేను దీపకు సహాయం చేశాను, లేదంటే నిజంగా దీపకు నేను సహాయం చేసేదాన్ని కాదేమో. ఒక కర్రీ ఉడుకుతుంటే అందులో ఉప్పు ఎక్కువ వేసేసాను, మరొకటి ఫ్రై చేస్తుంటే అందులో వాటర్ పోసేసాను. ప్రతి దాంట్లో కూడా దీప ఎంతో ఇదిలా ఉంటే మాలిని మాత్రం తన ఓటమిని తను ఒప్పుకోలేకపోతుంది. శివనారాయణ మీద ఏదో రకంగా గెలిచేద్దాము అని తన దగ్గర నుంచి చెఫ్ను కూడా లాగేసుకుంటే చివరి క్షణంలో ఆ దీప జోష్న కలిసి శివనారాయణని నెగ్గేటట్టు చేసేశారు. నాకింత అన్యాయం చేసిన ఆ శివనారాయణని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలను అంటూ ఇంకా ఎంతగానో మాట్లాడుతుంది మాలిని. ఏంటి మాలిని, అసలు నువ్వు అక్కడ చేసిన పిచ్చి పనేంటి, అసలు ఆ చెఫ్ని ఎందుకు కొన్నావు అనగానే ఏంటి మావయ్య, గెలవడానికి ఏదో ఒక దారి ఎంచుకోవాలి కదా అని చెప్పి మాట్లాడేసరికి
ఎంచుకోవాలి అంటే ఏదో ఒక దారి ఎంచుకోవచ్చు, కానీ ఇలాంటి దుర్మార్గపు దారి ఎంచుకోకూడదు కదా. వాళ్ళు అక్కడ ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీపాను అటు జోష్న ఇద్దరు వచ్చి వంట చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళని మనం వెన్నిపోటు పొడిచే వాళ్ళం అయ్యే వాళ్ళం కదా అని చెప్పాను. కానీ అది కాదు మావయ్య అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడద్దు మాలిని. నువ్వు నా మంచి కోసం మా రెండు కుటుంబాలు ఒకటి చేయడం కోసం చేస్తావనుకున్నాను. కానీ నువ్వు చేసిన ఈ పనికి రెండు కుటుంబాలు ఒకటవ్వడం కాదు, నా కూతురు నన్ను క్షమించడం కాదు, నా కూతురు ఇంకా జన్మలో నా మొహవంక చూడకుండా చేసేసేటట్టున్నావే అంటూ మాట్లాడడంతో అలా నేనెందుకు చేస్తాను మామయ్య అని చెప్పాను. కానీ మరి ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావో చెప్పు. నువ్వు ఇలాంటి పని చేయడం వల్లే కదా వాళ్ళు నన్ను అసహించుకున్నారు. తప్పు చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అనగానే నేనేమీ కావాలని చెయ్యలేదు మావయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉండడంతో కావాలని చేశావు అని కోపంగా దక్షిణామూర్తి వెళ్ళిపోతాడు. వెళ్ళండి వెళ్ళండి, నేనే మీకు దిక్కవుతాను, అయినా మీరెటు వెళ్తారు? మీ ప్రాణ స్నేహితుల్ని ఇద్దరిని నేను అంత ఈజీగా ఎందుకు కలవనిస్తాను? మాలిని ఇక్కడ, మాలిని ఏం చేసినా ఏం చెయ్యాలనుకున్న మాలినియే అంతా సాధిస్తుంది. మాలిని గురించి చాలా తక్కువ అంచనా వేశారు మీరు అని ఇంకా మాలిని కాస్త అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జోష్న పైకి వెళ్ళిపోయింది కదా, ఆలోచిస్తూ ఉంటుంది. అవును, సూరజ్ ఎందుకు మేము ఓడిపోవాలి అని ఎందుకు అనుకున్నాడు? సూరజ్ కూడా ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు కదా. మరి నాకు వంట రాదు అని తెలిసినా వంట చేయమని ఎందుకు చెప్పాడు? అంటే మా తాత ఓడిపోవాలని సూరజ్ కూడా కోరుకుంటున్నాడా? దీపను కూడా సహాయం తీసుకోమని ఎందుకు చెప్పాడు? అంటే ఓడిపోతే దీపకు తిట్లు వస్తాయి అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ అలా ఆటల వస్తువులుగా ఓడిపోవడానికి కాదు కదా. ఒకవేళ నిజంగా ఓడిపోయి ఉంటే తాత నలుగురిలో నవ్వుల పాలు అయ్యుండేవాడు, పైగా బాధపడేవాడు. తాత ముందే చెప్పాడు నా ప్రాణాలు పోయినట్టే అని. అంతలా తాత చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు అంత ఫూలిష్గా దీప వంట చేస్తుంటే చెడగొట్టాలని చూశాను. రియలైజ్ అయ్యి దీప చెప్పిన తర్వాత నేను స్పోర్టివ్గా తీసుకుని దీపకు హెల్ప్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే అనుకుంటూ తనలో తను ఆలోచించుకుంటూ ఉండగా అమ్మ జోష్న అనుకుంటూ సుమిత్ర వస్తుంది. మమ్మీ రా మమ్మీ అని చెప్పాను. కానీ నువ్వు నాకు చాలా గొప్ప స్థాయిలో కనిపిస్తున్నావమ్మా అని చెప్పాను. కానీ నేనేం చేశాను మమ్మీ? నేనంత ఘనకార్యం ఏమీ చేయలేదే. మీ తాతను గెలిపించావు, దీపకు పక్క నుండి సపోర్ట్గా ఇచ్చావు. నీకు దీప అంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు. అయినా సరే అక్కడ పోటీలో దీపకు సహాయం చేసి మీ తాతని గెలిపించాలి అన్న ఉద్దేశం, పట్టుదల నీకు ఉన్నాయి కాబట్టే ఎదురుగా ఉన్నది నీ శత్రువైనా సరే తన చెయ్యి పట్టుకుని తనతో పాటు నువ్వు ఇది చెయ్యాలి అని అనుకున్నానేమో, అందుకోసమని ఇలా జరిగింది అని చెప్పనేసరికి ఏదేమైనా సరే నువ్వు చాలా తెలివిగా వ్యవహరించావు. దీప చేతిని వదలకుండా దీపకు సహాయం చేస్తూ అంత కడుపుతో ఉండి కూడా దీప కూడా మన కుటుంబ గౌరవం గురించి, ఆఫీసు పరువు ప్రతిష్టల గురించి ఆలోచించి అంత ప్రెగ్నెంట్ అయినా సరే దీప భలే నిలబడింది అనగానే అవునమ్మా నాకే ఆశ్చర్యం అనిపించింది. కానీ తన కాళ్ళను కంట్రోల్లోకి తీసుకుని తన కాళ్ళని అంటే తన మైండ్ తన కాళ్ళలో శక్తి ఉండదు అని చెప్పింది కదా. ప్రెగ్నెంట్ లేడీ ఎక్కువ సేపు ఒక చోట ఉండలేదు కాబట్టి అయినా సరే తన బలాన్ని పుంజుకొని ఇంకా దీప అయితే తన శక్తిని దారబోసి మీ తాతని గెలిపించింది అనగానే అవును మమ్మీ, దీపకి చాలా ఓర్పుంది, చాలా సహనం ఉంది. ఇన్ని రోజులు దీపం మీద నేను కోపం పెంచుకున్నాను, కానీ దీప మాత్రం ఈరోజు మన కుటుంబం గురించి, మన పరువు ప్రతిష్ట గురించి ఆలోచించి తను ఇన్ని రోజులకి నేను గెలిచేటట్టుగా ఇలా చేసింది అనేసరికి సరే అంతా బాగానే ఉంది, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాను. కానీ ఏమైంది మమ్మీ, నేనెందుకు జాగ్రత్తగా ఉండడం అనేసరికి అలా అని కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను అంటూ ఇంకా సుమిత్ర అనేసరికి అవును మమ్మీ, నేను ఇంకా జాగ్రత్తగా ఉండి తాత దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను.
ఎన్ని రోజులు తాత దగ్గర నా పేరంతా నాశనం అయిపోయింది. ఇక మీదట తాత దృష్టిలో నేను మంచి దానిలా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి మంచి పేరు తెచ్చుకుని తాత దృష్టిలో గొప్పగా ఉంటాను అని చెప్పి మాట్లాడేసరికి, అవునా, సరే నీ ఇష్టం, నువ్వు మీ తాత ఇద్దరు కూడా సంతోషంగా ఉంటేనే కదా నాకు కావాల్సింది. అంతకు మించిన సంతోషం, అంతకు మించిన ఇబ్బంది నాకేముంది? మీరిద్దరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నువ్వు అందరితో పాటు కలిసిపోయి ఉండడం, అందరితో హ్యాపీగా ఉండడం చేస్తేనే నాకు కూడా బాగా నచ్చుతుంది అని చెప్పి మాట్లాడేసరికి, సరే మమ్మీ, నేను అంతా అనుకున్నట్టుగానే ఉంటాను అని చెప్పి జోష్న అయితే చెప్తుంది. చెప్పేసరికి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. శివనారాయణ ఆనందానికి మాత్రం అవధులు ఉండవు. చాలా సంబరపడుతూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.